నాయనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. పునరుత్థానుడా లోకమును వెలుగుగా వచ్చి ఉన్న దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పునరుత్థానము నీవే, జీవము నీవై ఉన్న దేవా నీకు స్తోత్రములు. ఆది సంభూతుడా నీకు స్తోత్రములు. ప్రథమ ఫలము అయిన వాడా నీకు స్తోత్రములు. కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభా, మరణం యొక్క పాతాళ తాళపు చెవులు కలిగి ఉన్న వాడవు నాయన. మీరు తలుపులు వేయగా ఎవరు తీయగలరు తండ్రి? మీరు తీయగా ఎవరు వేయగలరు నాయన? మహాత్యం గల మహారాజు, ఆశ్చర్యకారములు చేయుటకు నీవు మాత్రమే యోగ్యుడవు నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ ముఖం మహా తేజస్సుతో నాయన ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉన్నందులకై స్తోత్రములు నాయన. మీరే నమ్మకమైన సత్య సాక్షిగా ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రములు. మృతుల్లో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడా నీకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు తండ్రి. వధింపబడిన గొర్రె పిల్లగా మీరు ఉన్నందులకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. లోక పాపలు మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రేష్టమైన మా ప్రధాన యాజకుడా నీకు స్తోత్రములు. మా మంచి కాపరి నీకు స్తోత్రములు నాయన. మీరు మేపడి గొర్రెలముగా ఉన్నందులకై స్తోత్రాలు. నా గొర్రెలు నా మాట వినునని సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. తండ్రి ప్రభా, ఉదయకాలం నేనే ప్రభా మీ మాటలు వినాలని అయ్యా ఎంతో ఆశతో చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. 3 గంటల నుండి ప్రార్థిస్తున్న నీ ప్రార్థన పరులైనటువంటి నీ బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు. ఒక్కొక్కరిని పేరు పేరున నాయన నిండారుగా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. అయ్యా అక్కరలు తీర్చమని వేడుకుంటున్నాం. అవును తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రాలు అయ్యా. పాటల ద్వారా ప్రతినిత్యం మిమ్మల్ని స్తుతిస్తున్న బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా మీకే స్తోత్రాలయ్యా. నేను కోర్ కమిటీని బట్టి వందనాలు నాయన. బాబీ బ్రదర్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. తండ్రి ఆయన కుటుంబాన్ని దీవించండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఒక్కొక్కరిని పేరు పేరున దీవిస్తూ ఆశీర్వదిస్తూ పోషిస్తూ రమ్మని వేడుకుంటున్నానయ్యా. నా తండ్రి ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారయ్యా. ఒక్కొక్కరిని మీ గాయపడిన హస్తంతో తాకి నాయన ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మా మధ్యకి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం. ఆశీర్వదమయ్య గారిని మీరు తాకి నాయన ప్రభా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అయ్యా తిరిగి నాయన వాక్యం చెప్పుటకు నాయన మా మధ్యకు రాగులకి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అదే విధంగా నాయన తండ్రి ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డను కూడా దీవించండి, సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అదే విధంగా తండ్రి ఇంకా ఎవరెవరైతే ప్రభా అనారోగ్యంగా హాస్పిటల్స్ లో ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. పారాలసిస్ తో బాధపడుతున్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చాలా యంగ్ ఏజ్ తండ్రి. మీరే నాయన మీ చేయి పట్టిన ఆ బిడ్డను లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి. చక్కగా నడవగలటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అదే విధంగా జామి రవికుమార్ గారి కుమార్తెకు మీరు ఇచ్చిన ఎంబీబీఎస్ సీట్ను బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎస్ఐయా మీకు వందనాలయ్యా. అదే విధంగా నాయన తండ్రి ఈ రోజు వాక్యం అందించబోతున్న నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ వాక్యాన్ని ఆ బిడ్డ నోట ఉంచుమని వేడుకుంటున్నాను తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించడానికి సహాయం దయచేయండి. బాబీ బ్రదర్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన బిడ్డలను నాయన దీవించండి ప్రభా. ఆత్మీయ బిడ్డలను కూడా మీరు ఆశ్రయిస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి. నాయన తండ్రి ప్రభా చిల్డ్రన్ కూడా చిన్నప్పటి నుండి నాయన నీ యందు భయభక్తులతో ఎదుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. బిడ్డలందరికీ ఏ కొదువ లేకుండా సమృద్ధిని దయచేయండి ప్రభా. చిన్నప్పటి నుండి నాన్న మీ దయలో ఎదుగుటకు సహాయం దయచేయండి. వాక్యం ద్వారా వారిని పోషించమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య వందనాలు చెల్లించుకుంటున్నాం. శీలా సిస్టర్ని బట్టి వందనాలు. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆశ్రిత చదువుతున్న నాన్న డిగ్రీని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. చక్కగా కంప్లీట్ చేసుకోగలటకు సహాయం దయచేయండి. చిన్న పాప రీమాన్ బట్టి వందనాలు, అంకితాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నాయన తండ్రి ఆ బిడ్డ ఈ రోజు మాకు వాక్యం అందిస్తుండగా తండ్రి మేమందరం కూడా నాయన శ్రద్ధగా విని వాక్యానుసారంగా నడుచుకుంటూ నాయన మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయండి నాయన. మీరు రాకడేందు మేము నిందారహితులంగా ప్రభా మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యం మాకందరికి దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబు అన్న దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్ స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ.
సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. వారిని మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. అందరికీ కృతజ్ఞతలు, వందనములు తెలియజేసుకుంటున్నానండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి? మంచిగా ఉందన్న, వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు వారికి నికోదేముకి జరిగిన సంభాషణలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందు నేను కొన్ని జనరల్ పాయింట్స్ చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. మనకి 2 మాటలు మీకు వీలైతే జ్ఞాపకం ఉంచుకుంది, లేదంటే దాని అర్థం జ్ఞాపకం ఉంచుకుంటుంది, మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఏంటంటే ఆ వర్డ్స్ ఎక్సజెసిస్, ఐసజెసిస్. ఎక్సజెసిస్ అండ్ ఐసజెసిస్. ఎక్సజెసిస్ అంటే డ్రాయింగ్ మీనింగ్ అవుట్ ఆఫ్ ద టెక్స్ట్. అంటే మనం బైబిల్ చదువుకునేటప్పుడు మనం తెలుసో తెలియకో ఖచ్చితంగా కొన్ని పద్ధతులు మనం పాటిస్తాం. ఒక ఆయన ఏమన్నాడంటే, మనం పద్ధతులు పాటిస్తున్నాము, దానిని అర్థం చేసుకోవడానికి పద్ధతులు పాటిస్తున్నాము అని మనకి ఎప్పుడు అర్థం అవుతుందంటే, మనం చదువుతున్నప్పుడు ఏదైనా ఒక భాగం అర్థం కాలేదనుకోండి, అప్పుడు మీకు తెలిసిపోద్ది. అప్పటి వరకు మీరు కొన్ని పద్ధతులు పాటించారు, ఆ అర్థం కాని పోర్షన్ కి మీరు పాటిస్తున్న పద్ధతులు అప్లై అవటం లేదు, కానీ మీరు పాటిస్తా ఉన్నారు కొన్ని, కానీ అవి పాటించినా అర్థం కావటం లేదని. సో బై నోయింగ్ ఆర్ అన్నోయింగ్లీ వి అప్లై సర్టన్ ప్రిన్సిపల్స్ టు అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. అయితే దీనిని ప్రధానంగా 2 భాగాలుగా చూడొచ్చు. ఒకటి, దేవుని వాక్యంలో నుంచి ఒక బావిలో నుంచి నీళ్లు ఏ విధంగా తోడుకుంటామో అలాగా తోడుకోవాలి, దానిని ఎక్సజెసిస్ అంటారు. కానీ దానికి వ్యతిరేక పదం ఐసజెసిస్. ఐసజెసిస్ అంటే బావిలో నీళ్లు తోడుకోకుండా బయట నుంచి ఒక బకెట్ తీసుకొచ్చి బావిలోకి వేయటం. ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే టు రీడ్ ఇన్ టు ఇట్ అనమాట. ఐసజెసిస్ ఇంపోజ్ చేయటం, ప్రాక్టీస్ ఆఫ్ ఇంపోజింగ్ ఏ ప్రీ కన్సీవ్డ్ ఆర్ ఫారిన్ మీనింగ్ ఆన్ టు అ టెక్స్ట్, even if that meaning could not have been originally intended at the time of its writing. అయితే ఎక్సజెసిస్ అంటే మనం చదువుకుంటున్న వాక్య భాగంలో నుంచి దాని భావాన్ని మనం చేదుకోవడం, లేదా ఒక బావిలోంచి నీళ్లు పైకి తీసుకుంటున్నట్టుగా తీసుకోవడం ఎక్సజెసిస్. మనం చేయాల్సింది అది. కానీ మనం ఏదైతే ఆ వాక్యం చెప్పాలని మనం ఆశపడుతుంటామో దానిని దాంట్లో చదవటం అనేది ఐసజెసిస్. సహజంగా మనం ఈ పొరపాట్లు చేస్తూనే ఉంటాం, ప్రతి ఒక్కరూ చేస్తాం. రాను రాను ఇప్పుడు మనకు తెలిసింది కదా మనం చేయకూడదని. నాకు తెలియలేదు, నేను చాలాసార్లు ఈ పొరపాటు చేశాను. ఇది చాలా పెద్ద పొరపాటు. ఇది మన డైరెక్షన్ మార్చేస్తుంది, మన బిహేవియర్ మారుస్తుంది, మన డెస్టినీ కూడా మార్చగలదు. ఇది అత్యంత ప్రమాదకరమైన పొరపాటు. పరిశుద్ధ గ్రంథము చాలా మంది దేవుని వాక్యానికి యేసుక్రీస్తు ప్రభువే ఈ వాక్యం అనే స్టేటస్ ఇచ్చారు. అది మంచిదే. అంత గొప్ప వాక్యం అని మనం చదువుతున్నప్పుడు మనకి నచ్చిన భావం దాని మీద రుద్దకూడదు. అసలు అదేం చెప్తుందో దాన్ని బయటికి తీసుకురాగలగాలి. అప్పుడు మరి యాకోబు పత్రికలో చెప్పినట్లుగా దానిని తేరి చూచి అన్నట్టుంటది. యాకోబు పత్రికలో ఏముంటది, మనం అద్దంలో చూసుకున్నప్పుడు అవతలికి వెళ్ళి మర్చిపోతాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి మనం. అలా కాకుండా నిదానించి తేరి చూచినప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, ప్రభావితం చేయబడతాం అని వాక్యంలో ఉంది.
సో వాక్యం చదువుకుంటున్నప్పుడు చాలా మంది అసలు వాక్యం చదువుతారు, ఆ, విశ్వాసులు. ఎందుకంటే ఎవరో ఒకరు చదువుతారులే అని. కొంతమంది అనుదిన ధ్యానాలు చదువుతారు, డైలీ మెడిటేషన్స్, డైలీ డివోషనల్స్. మంచిదే. కానీ ఒక ఆయన ఏమన్నాడంటే, ఆల్రెడీ ఎవరో తినేసిన ఫుడ్ ఆ మిగిలింది, లేకపోతే చెరుకు గడ ఉందనుకోండి, బాగా చెరుకు గడ తిని ఆ ఆ పిప్పిని మళ్ళీ మనం తింటా ఉంటే ఎలా ఉంటది, అలా ఉంటది డైలీ డివోషనల్స్ మీరు చదువుకుంటుంటే అన్నాడు ఒక ఆయన. మనం కొంతవరకు ఏకీభవించకపోవచ్చు, కానీ అంటే అసలు ఒరిజినల్ గా నీవు బైబిల్ చదువుకుంటూ ధ్యానం చేసుకుంటే ఎంత విలువైంది, ఎంత క్షమాభివృద్ధి పొందుతాము, దాన్ని హైలైట్ చేయడానికి అట్లా ఉపయోగించారు ఆ ఎగ్జాంపుల్. అయితే మరి ఇప్పుడు స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అని ఉంది, ఎడారిలో సెలయేర్లు అనేది చాలా బాగుంటది ఆదరణకరంగా. ఒకసారి మనం ప్రార్థన బైబిల్ చేసుకోలేనంత విపత్తులకు గురవుతుంటాం, ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ గురవుతుంటాం. ఉదాహరణకి మా వదిన గారి అల్లుడు, మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు, కిరణ్ తన పేరు, గడిచిన నెల పైనుంచే అపోలో హాస్పిటల్లో ఉన్నాడు. హైదరాబాద్ యాక్సిడెంట్ అయింది. తను యాక్చువల్గా అబుదాబికి ప్రయాణం అయ్యి బాపట్ల నుంచి హైదరాబాద్కి కారులో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉండగా అవుటర్ రింగ్ రోడ్కి రాగానే అక్కడ యాక్సిడెంట్ అయింది. ఇది నవంబర్ కదా, అక్టోబర్ 13వ తారీఖు అనుకుంటా తనకి యాక్సిడెంట్ అయింది. ఆ రోజు నుంచి తనకి మెడ దగ్గర నుంచి క్రిందకి తనకి బాడీ ఉందనే తెలియట్లేదు. సెన్స్ పోయింది. మైండ్ అంతా బాగానే ఉంది, మాట్లాడగలుగుతున్నాడు, కానీ ఈ గొంతులో పైప్ వేశారు, గొంతు కట్ చేసి, ట్రైకియాస్టమీ అంటారు కదా దాన్ని. దాంట్లో నుంచి ఇప్పుడు తను వెంటిలేటర్ పెట్టున్నారు. వెంటిలేటర్ తీసేస్తే ఒక 2 hours లో చనిపోతాడు అతను. అట్లాంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ప్రశాంతంగా క్వైట్ టైం చేసుకోలేరు, దేవుని వాక్యం చదువుకోలేరు, దేవుని ప్రార్థించలేరు. భయంకరమైన పరిస్థితి, ఒత్తిడితో కూడిన సవాలుతో కూడిన పరిస్థితి. అలాంటప్పుడు ఈ ఎడారిలో సెలయేర్లు, డైలీ డివోషన్స్, మరి క్యాలెండర్ మీద ప్రామిసెస్, మనకి వాట్సాప్ లో వచ్చే సందేశాల్లో ఉన్న దేవుని వాక్యంలో ఉన్న ఆదరణకరమైన వాగ్దానాలు, ఇట్లాంటివి మనకి అలాంటి టైంలో పనికొస్తాయి, క్రైసిస్ టైంలో. కానీ ప్రశాంతంగా ఉన్న దినాల్లో, మామూలు దినాల్లో మనం బైబిల్ చదువుకోవచ్చు, ధ్యానం చేసుకోవాలా. మరి బైబిల్ చదువుకుంటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చదువుతున్న వాక్యము బహు ప్రత్యేకమైంది. అది ఎన్నిసార్లు నువ్వు ఇప్పటికి చదివినా సరే, ఉదాహరణకి కీర్తన 23వ అధ్యాయం మనం చాలా సార్లు చదివి ఉంటాం. మళ్ళీ చదువుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చదువుతుంది పరిశుద్ధ వాక్యం. అది మరొకసారి మన జీవితాన్ని యేసు ప్రభువు వారు రూపాంతరం చెందాడు కదా కొండ మీద. అలాంటి అనుభవం మళ్ళీ ఎన్నోసార్లు చదివిన ఆ యొక్క కీర్తన 23వ అధ్యాయం ద్వారా మళ్ళీ ఇవ్వగలడు. ఈ రోజు మళ్ళీ ఇవ్వగలడు. అది ఆయన ఇవ్వాలనే చదవమంటుంది నిన్ను. కనుక అది చదువుతున్నప్పుడు చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను కనుకరించు, నన్ను కటాక్షించు. నీ పరిశుద్ధులు, నీ సేవకులు, దైవజనులు ఆ పట్టుకున్న గ్రంథం ఇది, వాళ్ళు చదివింది తరతరాలుగా. ప్రభువా ఈ వాక్యంలో నుంచి నువ్వు నీ యొక్క ఆశ్చర్య కార్యములను, నీ యొక్క మార్వలస్ థింగ్స్ ని, నీ యొక్క అద్భుతాలని, లేకపోతే నీ ఆశ్చర్యమైన సంగతులను బయలుపరిచావు. అదే వాక్యం ఇప్పుడు నేను మళ్ళీ చదువుతున్నాను, నన్ను కనికరించని తగ్గించుకొని మనం దేవుని వాక్యం నేర్పించినప్పుడు నీకు మాత్రమే ఇచ్చే ఒక కృప ఉంటది. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఈ లోకంలో మరి ఎవ్వరికి ఇవ్వని ఒక ఆశ్చర్యకరమైన సంగతులను నీకు నీ కళ్ళు తెరిచి బయలుపరుస్తాడు. నీ మనోనేత్రములు వెలిగించబడతాయి. నువ్వు చూసే విధానం మారిపోద్ది. నీ చూపు మారిపోద్ది. చూపు అంటే ఈ కళ్ళు చూపు కాదు. నాకు ఏంటి పెద్ద కళ్ళు ఉండేవి. నాకు పెద్ద కళ్ళు అనమాట నాయి. కానీ చిన్నప్పుడు
మా ఫ్రెండ్స్ అందరూ చెప్పుకునేవాళ్ళు, జేమ్స్ బాండ్ చూసినప్పుడు ఇలాగా కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు, మరి ఒక మ్యాన్ ని వివరించినప్పుడు చిన్న కళ్ళు అని రాయటం, నవలల్లో చదవటం ఎన్ని చూసి చిన్న కళ్ళుగా ఉండేటట్టు ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి అటు ఇటు చూసేవాడిని. కానీ కళ్ళు నొప్పి వచ్చేవి నాకు. మన కళ్ళు ఎలాగ చూస్తున్నాం, భౌతిక ఆ కన్ను కాదు, భౌతిక కన్ను గురించి కాదు. ఎఫ్ఎస్సి పత్రికలు ఉంటుంది, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. మనోనేత్ర జ్ఞానులు మనస్సు అనే కళ్ళలోంచి చూస్తారట. మరి నాకు ఎప్పుడు కూడా యవనస్తులకి నేను చెప్తాను ఏంటంటే, నీ తల్లి మాట విననొల్లక నీ తండ్రిని అపహసించు వాని కన్ను లోయ కాకులు పీకులు, పక్షిరాజు పిల్లలు దాని నెత్తినను అని. ఒకసారి ఒక పాస్టర్ గారు ట్రైన్ లో ఉన్నాడు, తను నా దగ్గరికి ప్రేయర్ చేయమని వచ్చాడు. నేను ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు చూపించాడు, తన తల్లిదండ్రులకి ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. నేను అడిగాను, మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే, నాకు ఫాదర్ లేడు, మదర్ ఉంది, కానీ నాకు మా మదర్కి అసలు పడదు, మా ఇద్దరికి గొప్ప యుద్ధాలు అయిపోతాయి. ఫస్ట్ నువ్వు అది సరి చేసుకోకపోతే నీకు స్వస్థత రాదని చెప్పాను. తను ఎందుకు వచ్చాడంటే నా దగ్గరికి ప్రార్థనకి, కళ్ళు ప్రాబ్లం, తను మండిపోతా ఉంటాయి అంట, తలంతా భయంకరమైన నొప్పి అంట, అసలు నిద్రపోలేడంట, అసలు నరాలంతా పగిలిపోయేంత నొప్పి అంట. వాక్యంలో ఏముంది? తల్లి మాట వినకుండా తండ్రిని అపహసించినప్పుడు వాని కన్ను లోయ కాకులు పీకులు, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఏ కన్ను గురించి మాట్లాడుతున్నాడంటే మనస్సు గురించి. మనకు మనస్సు అనేది ఒక కన్ను, మనోనేత్రం. మరి ఈ యొక్క మనస్సుని భయంకరమైన ప్రమాదకరమైన పిశాచి శక్తులు, సైతాన్ శక్తుల్లోనే ఘోరమైన శక్తులు. ఎవరైతే తల్లి మాట వినరో, ఎవరైతే తండ్రిని అపహసిస్తారో వారి యొక్క మనస్సుని దాడి చేస్తారు. ఎందుకంటే తండ్రి యొక్క తల్లి యొక్క వెరీ ఇమేజ్ నువ్వు, వారి యొక్క ఆత్మ ఒక భాగం నువ్వై ఉన్నావు. కాబట్టి వారిని ఎగతాళి చేస్తా ఉండి వారి మాట వినుకుంటుంటే సైతానికి నీ మీద హక్కులు ఉంటాయి. సో నేత్రం అంటే భౌతిక నేత్రం కాదు. సో మనం ఆ వాక్యం చదివినప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఇదివరకు చూసినట్టు చూడడం లోకాన్ని. అంత పవర్ ఉంటుంది ఎవ్రీడే మనం బైబిల్ చదువుకునే దాంట్లో. అంత ప్రత్యేకత, అంత ప్రాముఖ్యత, అంత అవసరం ఉంటుంది మనకి. కనుక ఈ రోజుల్లో మన తరంలో మరి అత్యధికమైన మహా గొప్ప అద్భుతం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం, మిరకిల్ ఆఫ్ మిరకిల్స్. ఇది మన చేతిలో. కానీ దీన్ని సరిగ్గా చదవం మనం. ఎలా చదువుతామంటే, సర్వసాధారణంగా మనం చేసే పొరపాటు ఏంటంటే, మనకు కావాల్సింది దాంట్లో చదువుతూ ఉంటాం. సేవకులు కూడా చేస్తారు ఇది, నేను కూడా చాలాసార్లు చేశాను. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఇంటలెక్చువల్ ఇంటెగ్రిటీ, అంటే జ్ఞాన సంబంధమైన యథార్థత అనగానే డబుల్ విషయం అనుకుంటాం మనం, మాట విషయం అనుకుంటాం. జీవితంలో యథార్థత అంటే మనకు ఒక ఐడియా ఉంది, కానీ యథార్థత చాలా అదర్ థింగ్స్ లో కూడా. ఏంటంటే నువ్వు చదువుతున్నప్పుడు వాక్యం నీకు కావాల్సింది దాంట్లోకి నువ్వు చదువుతున్నావా? అసలు అదేం చెప్తుందో నువ్వు బయటికి ఒక బావిలోంచి నీళ్లులాగా లాక్కుంటున్నావా? వాక్యము ఏం చెప్తుందో మనం బయటికి, వాక్యం అనేది ఒక బావి అయితే దాంట్లోంచి నీళ్లు బయటికి లాక్కోవడం, బకెట్ వేసి బయటికి తోడుకోవటం అనేది కరెక్ట్ ప్రాసెస్. దాన్ని ఎక్సజెసిస్ అంటారు. ఇంగ్లీష్ లో డ్రాయింగ్ ద మీనింగ్ అవుట్ ఆఫ్ ద స్క్రిప్చర్, అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ దట్ యు ఆర్ రీడింగ్. వ్యతిరేక పదం ఏంటంటే రీడింగ్ మీనింగ్ ఇంటూ ఇట్. దాంట్లోనికి నువ్వు ఒక అర్థాన్ని చదవటం. ఎంత దగ్గరకు చూడండి ఇది. నువ్వు చదివే వాక్యంలోనికి
ఒక అర్థాన్ని నువ్వే దాంట్లోనికి చదవటం, అది చాలా ప్రమాదం. అసలు దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఇంకోటి ఏంటంటే, రైటర్కి ప్రధానంగా ఒక మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉత్తరాలు రాసి ఉంటాం కదా మన జీవితంలో. మన ఉత్తరాలు రాసినప్పుడు ఆ ఉత్తరాలు మనకు ఒక సంకల్పం తోటి, ఒక పర్పస్ తోటి రాస్తాం ఎవరికైనా. ఫర్ ఎగ్జాంపుల్, మనం మన ఫాదర్ కి ఉత్తరం రాసి ఉంటాం చిన్నప్పుడు, లేదా ఫ్రెండ్ కి, లేదా ఆఫీస్ కి, లేదా సమ్ లెటర్ రాస్తాం. లెటర్ రాసినప్పుడు మెయిన్ గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ కోసం కొన్ని మనం దానికి సంబంధించిన అంశాలు, ఉదాహరణకి ఆ, నా రేమాకి నేను అప్పుడప్పుడు లీవ్ లెటర్స్ రాస్తాను. లీవ్ లెటర్స్ రాసినప్పుడు మెయిన్ 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 అంశం ఏంటంటే లీవ్ ఇవ్వమని, సెలవు ఇవ్వమని. సెలవు ఇవ్వమంటానికి కారణం ఒకటి నేను రాయాలా, జ్వరం వచ్చిందనో లేకపోతే ఊరెళ్ళామనో. అయితే నేను జ్వరం వచ్చింది ఆ లెటర్ చదువుతున్నప్పుడు, ఆ లెటర్ రిసీవ్ చేసుకున్న టీచర్ గారు ఉదాహరణకి చెప్తున్నారు, లేకపోతే ఆ లెటర్ తీసుకొని చదువుకుంటున్న వ్యక్తి ఎవరైనా సరే, అసలు ప్రధానమైన అంశాన్ని పక్కన పెట్టి ఆ జ్వరం మీదో లేకపోతే ఆ ఊరికి వెళ్ళిన దాని మీద ఊరికే దాని గురించి మాట్లాడుతూ ఉంటే, లేకపోతే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, దానివల్ల ఏమంటే అసలు టైం వేస్ట్. అది అసలు ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా అసలు ఆ లెటర్ రాసిన ప్రధానమైన పర్పస్ ని మనం మిస్ అవుతాం. సో అందువలన ఇప్పుడు మీరు క్యాథలిక్ చర్చ్ని చూస్తే, క్యాథలిక్స్ ఎవరికి పడితే వాళ్ళకి వాక్య పరిచయం ఇవ్వరు. ఒక పాస్టర్ క్యాథలిక్ సంఘాల మీద నాకు చాలా అభిమానం ఉంది. వాళ్ళకి మనకి సిద్ధాంతపరంగా చాలా వ్యత్యాసం ఉంది. సిద్ధాంతపరంగా మనం వాళ్ళు ఒకటి అవ్వలేం, ఎన్నటికి ఇంపాసిబుల్. వాళ్ళే మారాలి, మనది కరెక్ట్ సిద్ధాంతం. క్యాథలిక్స్ సిద్ధాంతం అబ్సల్యూట్లీ రాంగ్. అందువల్ల మనం ఒకటి అవ్వలేం. కానీ వాళ్ళల్లో కొన్ని పద్ధతులు చాలా గొప్పగా ఉంటాయి. ఉదాహరణకి, ఒక సేవకుడిని వాళ్ళు సేవకుడిగా తరబీదియటానికి ఇంచుమించు 10 సంవత్సరాలు తరబీదిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు అన్ని రకాలుగా. మనకి మనకి మన సర్వీస్ లో ఒక సేవకుడిగా ఉండాలంటే 10 రోజులు కూడా ట్రైనింగ్ తీస్తారు. మీరు అనుకోవచ్చు, భక్తి సింగ్ గారు ఇలాంటి వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ అయ్యారా? ఏ ట్రైనింగ్ అయ్యారు? నిజమే, వాళ్ళేమి బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు. కానీ ఒకసారి ఇందిరాగాంధీ అడిగిందంట, ఇందిరాగాంధీకి చూపించాడంట భక్తి సింగ్ గారు. ఆయన ప్రార్థించే స్థలం చూపించాడంట. మోకాళ్ళు వేసి ఆ ప్రాంతం నొప్పులు పడిపోయిందంట. అది ఆయన తర్బీదు. ఒకవేళ అలాంటిది కానీ మనం చేయగలిగితే మామూలుగా ట్రైనింగ్లు ఏం అవసరం లేదు. సో ప్రార్థన, మోకాళ్ళతోటి మనం ట్రైనింగ్ అవ్వటం అనేది, దాన్ని సబ్స్టిట్యూట్ ఏం లేదు అసలు. అయితే ట్రైనింగ్ అనేది ఏ రకంగా ట్రైనింగ్ అయినా మనం ట్రైనింగ్ అవ్వాల్సిందే. కనుక వాక్య పరిచర్య కొన్ని సంఘాల్లో ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే దే విల్ డూ ఐసిజెస్ట్, దే విల్ రీడ్ ద మీనింగ్ ఇన్ టు ఇట్. వాళ్ళకి కావాల్సిన అర్థం వాక్యంలోనికి చదువుతూ ఉంటారు. ప్రైమరీ ఇంటర్ప్రిటేషన్ బదులు సెకండరీ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తారు. సో దాన్ని మనం కనిపెట్టాలి. ఇప్పుడు నేను మీకు ఈ ప్రిన్సిపల్స్ ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన గ్రూప్ లో వ్యాలంటైన్ డేవిడర్ గారి దగ్గర నుంచి, మరి వ్యాలంటైన్ డేవిడర్ గారు వాక్య పరిచయం చేసినప్పుడు ఒక సేవకుడు, శ్రీకాకుళం ఏరియాలో సేవకుడు, వాళ్ళ భార్య మా స్పిరిచువల్ కుమార్తె, తను ఫోన్ చేశాడు నాకు, సార్ 20 సంవత్సరాల క్రితం నాకు ఈ విషయాలు తెలిస్తే ఎంత బాగుంది అని ఏడుస్తున్నాడు. నేను బైబిల్ కాలేజీకి అటెండ్ అవ్వలేను, కానీ నాకు ఈ విధంగా ఈ యొక్క బోధ నాకు చాలా అవసరం. నేను నేర్చుకుంటున్నాను ఇక్కడ, మళ్ళీ నా సేవలో వాడుకుంటున్నాను. ఒకసారి మేము వెళ్ళి విజిట్ చేసాం వాళ్ళ చర్చెస్, ఫుల్లీ ప్యాక్డ్ చర్చెస్. అది ఆ మారుమూల గ్రామంలో
మరి 2 సంఘాలు ఉన్నాయి. ఒక సంఘాన్ని చూడగలిగాం. ఆ సంఘం నిండిపోయింది మనుషులతోటి. కనీసం ఒక 300 మంది ఉంటారు. ఆ ప్రాంతంలో 300 మంది ఉంటాం. ఆశ్చర్యపోయాం మేము అసలు. అతడు మన జూమ్ లో ఇది విని అక్కడ వాడుకుంటున్నాడు తను. మరి ఎంత గొప్ప భాగ్యం కదా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప కృప మనకి ఇవ్వబడింది. కనుక బెరియా విశ్వాసుల వలె ఎవరైనా సరే మన వాక్య పరిచర్య వినినప్పుడు బెరియా విశ్వాసులు ఎవరిని అసెస్ చేశారో తెలుసా? అపోస్తుడైన పౌలు బోధని అసెస్ చేశారు. వాళ్ళు అంటే ఇవాల్యుయేట్ చేసుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పౌలు చెప్తుంది కరెక్టే కాదని వాళ్ళ దగ్గర ఉన్న స్క్రిప్చర్ పోర్షన్స్ ను రీసెర్చ్ చేసి వాళ్ళు పౌలు బోధ కరెక్టే కాదని వాళ్ళు అంచనా వేశారు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి బలహీనమైన విశ్వాస, లేకపోతే ఒక వ్యక్తి రాంగ్ డాక్టరీన్ ఉన్నాడా, లేకపోతే ఒక సేవకుడు తేడాగా ఉన్నాడా, లేకపోతే ఒక సేవకుడు సరిగా లేడా, లేకపోతే ఏ విధంగా ఉన్నాడు అన్నది అంచనా వేసే ఆ యొక్క మెచ్యూరిటీ చాలా తక్కువ మందికి ఉంది. ఒక సందేశం విన్నాను నేను ఈ వారం ఆర్సి స్ప్రౌల్ అనే ఆయన ద్వారా, ద టిరనీ ఆఫ్ వీకర్ బ్రదర్. ద టిరనీ ఆఫ్ వీకర్ బ్రదర్. టిరనీ అంటే చెప్పగలరు ఎవరైనా అర్థం? TYRANY. టిరనీ అంటే నిరంకుశత్వం. హిట్లర్ నిరంకుశ పరిపాలకుడు. నిరంకుశత్వం అంటే చండ శాసనుడు అనమాట. వాడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఈ నిరంకుశత్వం మరి రోమా 14వ అధ్యాయంలో విశ్వాస విషయంలో బలహీనమైన సహోదరుడి గురించి మనం ఏ విధంగా ఉండాలి ఉంది. వీకర్ బ్రదర్. ఆ యొక్క వీకర్ బ్రదర్ ని మనం ఏ విధంగా ఉండాలో ఉంటూనే ఆ యొక్క విశ్వాస విషయంలో ఒక్కసారి చూద్దాము. ఒకసారి సహాయం చేయగలరా? రోమిలికి రాసిన పత్రిక నువ్వు చూసి మనం ముందుకు వెళ్దాం. రోమా 14 1వ వచనం. రోమా 14:1. విశ్వాస విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకోలేడు. చదవండి. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముతున్నాడు. చాలు సిస్టర్. ఇది మనం దాదాపు ఈ అధ్యాయంలో అంతా కూడా ఈ విశ్వాస విషయంలో బలహీనమైన వ్యక్తి గురించే ఉంటది. చాలా ఎక్కువ వచనాలు దీని మీద రాశాడు పౌలు. అయితే ఆర్సి స్ప్రౌల్ అనే ఒక దేవుని సేవకుడు దీని గురించి మాట్లాడాడు. ద టిరనీ ఆఫ్ వీకర్ బ్రదర్. ఈ విశ్వాస విషయమై బలహీనుడైన వాడు. మన మధ్యలో చాలా మంది ఉంటాం. ఒక్కోసారి మనమే ఆ వ్యక్తి అయి ఉంటాం. విశ్వాస విషయమై బలహీనుడు. అయితే చేర్చుకోమన్నాడు, తనని తీర్పు తీర్చొద్దన్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభువుకి సేవకుడు అని రకరకాలైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ విశ్వాస విషయమైన బలహీనుడైన వాడు సంఘంలో రూల్స్ పెట్టే స్థాయి అతనికి ఇవ్వకూడదు. దయచేసి గమనించండి. ఈ షుడ్ నాట్ లెజిస్లేట్ ద రూల్స్ అండ్ లాస్ ఇన్ ద చర్చ్. విశ్వాస విషయమైన బలహీనుడైన వాడిని చేర్చుకోవాలా, అతనితోటి ప్రత్యేకంగా డీల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు నిరంకుశత్వం ప్రదర్శిస్తుంటారు. వాళ్ళు విశ్వాస విషయమై బలహీనంగా ఉన్నారని వాళ్ళకి తెలియదు. విశ్వాస విషయమై బలమైన వారు ఏం చేయాలంటే అతన్ని చేర్చుకుంటూనే లీడర్షిప్ ఇవ్వకూడదు వాళ్ళు. ఒకవేళ కొన్ని సంఘాల్లో విశ్వాస విషయమై బలహీనమైన వాళ్ళు ఆల్రెడీ లీడర్షిప్ లో ఉంటారు. అన్ఫార్చునేట్లీ చాలా చోట్ల అలాగే ఉంటారు. వాళ్ళు చేసే ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయంటే వాక్యానుసారంగా ఉండవు. వాక్యంలో ఎక్కడ మనం చూడమని దేవుడు మనకు ఒక ఏరియా ఇచ్చాడు. ఆ ఏరియాని ఒక టెక్నికల్ వర్డ్ ఉంది, అది నాకు గుర్తుకు రావట్లేదు, కానీ తర్వాత మీకు జ్ఞాపకం వస్తే దేవుని చెప్పైతే వేరే సమయంలో చెప్పగలను.
అది కొంత ఫ్రీ స్పేస్. ఫ్రీ స్పేస్ కొన్నిటి గురించి చెప్పడు దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి ఎలా చేసుకోవాలి బైబిల్లో ఉండదు. పెళ్లి వివాహం గురించి ఉంటుంది, కానీ హౌ టు పర్ఫార్మ్ ఇట్ యు డోంట్ ఫైండ్ ఇట్. కొన్ని ఫ్రీ స్పేసెస్ ఉంటాయి వాటి గురించి. లేకపోతే నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను వివాహం అనేది. అలాంటి అనేకమైన అంశాలు ఉంటాయి. వీటిని ఫ్రీ స్పేస్, కొన్ని ఫ్రీ థింగ్స్ ఉంటాయి, ఫ్రీ స్పేస్ అవి. వాటి గురించి కొన్ని విశ్వాస విషయమై బలహీనమైన వ్యక్తులు శాసనాలు చేసేస్తారు. ఆ స్థితి వాళ్ళకి ఇవ్వకూడదని వాక్యం చెప్తా ఉంది. విశ్వాస విషయమై బలమైన వాళ్ళు ఆ యొక్క లెజిస్లేషన్స్ చేయాలి. వాళ్ళు ఎట్లా ఉంటారంటే దేవుడిలాగానే మౌనంగా ఉంటారు కొన్ని విషయాలు. విశ్వాస విషయమై బలమైన లెజిస్లేషన్స్ చేయరు. విశ్వాస విషయమై బలహీనమైన వాళ్ళు ఒక ఏమంటారు నిరంకుశులుగా ఉంటారు. ఒక టిరనీ అన్నమాట వాళ్ళు చేసే పనులు. అది ఓర్చుకోవాలి, కానీ కంప్లీట్ గా మనం వాళ్ళకి లీడర్షిప్ ఇస్తే ఆ సంఘం అంతా కూడా మరి ఎంతో సఫర్ అవుతారు. బయట నుంచి చూసే వాళ్ళకి క్రిస్టియానిటీ నిర్వచనం వేరేగా అర్థం అవుతా ఉంటుంది. ఈ యొక్క విశ్వాస విషయమై బలహీనులైన వారు సంఘాలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే స్థితిలో ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు నడిపించే సంఘాలను చూస్తున్న ఈ లోకము క్రిస్టియానిటీని వేరుగా అర్థం చేసుకుంటుంది. అయితే మనం ఈరోజు ఈ విషయాలు నేను చెప్పి ముందుకెళ్తాను. ఏంటంటే ఎక్సెజెసిస్ అండ్ ఐసెజెసిస్. ఎక్సెజెసిస్ అంటే టు డ్రా ద మీనింగ్ అవుట్ ఆఫ్ ద టెక్స్ట్. మనం దేవుని వాక్యం చదువుకునే ఆ యొక్క భాగంలో నుంచి అర్థాన్ని ఒక బావిలో నుంచి నీళ్లు తోడుకున్నట్లుగా తోడుకోవటం ఎక్సెజెసిస్ అంటాం. వాక్యం చదువుతున్నప్పుడు మనం చేయవలసిన బాధ్యతతో కూడిన పనిది. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఒక సైన్స్ లాంటిదంట. ఎందుకంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అది ఒక ఆర్ట్ లాంటిది కూడా, అది ఒక కళ. ఎందుకంటే దానికి నువ్వు సృజనాత్మకంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. సో ఇట్స్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్. రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి వ్యతిరేక పదం ఏంటంటే ఐసెజెసిస్. ఎవరు కూడా బయట నుంచి బకెట్ లో వాటర్ తీసి బావిలో వేయరు, కానీ మనం చాలాసార్లు బైబిల్ చదివేటప్పుడు అదే పని చేస్తుంటాం. మనకి ఒక మీనింగ్, మనం చదివే వాక్య భాగం అలానా అర్థం చెప్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటది. ఆ అర్థాన్ని దాంట్లో చదువుతూ ఉంటాం మనం. అది చాలా పెద్ద పొరపాటు. అది ఎంత పెద్ద పొరపాటు అంటే దానివల్ల మనకి ఏ ప్రయోజనం లేకపోగా మన బిహేవియర్ మారుస్తుంది, మన మనోనేత్రాలకి అంధకారం కలుగుతుంది. సమ్టైమ్స్ మన డెస్టినీ కూడా మారిపోద్ది. రాంగ్ డాక్టరీన్స్ లోకి వెళ్ళిపోతాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందువలనే తిమోతికి పౌలు చెప్తాడు, నేను నీకు చెప్పిన సంగతులు నువ్వెవరికి చెప్పాలంటే మరొకరికి నమ్మకంగా పాస్ ఆన్ చేయగలిగిన వాళ్ళకి చెప్పాలి. పౌలు, తిమోతి బోధించేవాళ్ళు, బోధించేవాళ్ళు 4 స్టెప్స్, లేయర్స్ ఆఫ్. ఈరోజు మరి మనం సెకండ్ లెవెల్ లీడర్షిప్ ని మనం దేవుని కృపను బట్టి లేవనెత్తాం. మరి ముఖ్యంగా జాన్సన్ గూడపాటి సిస్టర్ గారు, మరి మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మీద ఎక్కువగా బాధ్యత పెట్టాం. ఎందుకంటే ముందు నుంచి జాన్సన్ ఉన్నాడు, ఆ తర్వాత ఝాన్సీ సిస్టర్ గారు కూడా. మరి తిమోతికి 3 లక్షణాలు ఉన్నాయంట. టీచబుల్, ఫ్యాక్ట్, ఫ్యాక్ట్, ఫెయిత్ఫుల్, అవైలబుల్, టీచబుల్ అంట. ఈ టీచబుల్ అనేది చాలా ముఖ్యం. అంటే నేర్చుకున్నాడు తిమోతి, చాలా పిరికోడు కానీ నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు? తనకు అప్పగింపబడిన దానిని భద్రంగా కాపాడుతూ నేర్చుకున్నాడు. అది మెయిన్. ఎనీవే, ఇప్పుడు మనం 6 అయింది కదా ఈరోజు. దేవుని యొక్క విశ్వాసులంగా మనం నీతివంతులంగా తీర్చబడిన తర్వాత వి ప్రోగ్రెస్ ఇన్ సాంక్టిఫికేషన్.
చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడా నాయన, నాకు సహాయం చేయండి. నన్ను మీ చిత్తమైతే వాడుకోనండి. చేరువచ్చిన బిడ్డల్ని కృపానుగ్రహించిన వేడుకొంచు నాయన. ఈ యొక్క క్రొత్త దినాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు రావటం, అది చాలా సుపరిచితమైన భాగం. ఈ నికోదేము ఎవరంటే, ఇది మెంబర్ ఆఫ్ వన్ ఆఫ్ ది సన్హెడ్రిన్ కౌన్సిల్ అని మనం చూడగలం. ఈ లూకాసు వార్త 22:66 వచనంలో మనం గమనించి, ఈ సన్హెడ్రిన్ సభే యేసుక్రీస్తు ప్రభు వారిని తీర్పు తీర్చింది, విమర్శ చేసి. అప్పుడు అక్కడున్న పరిసయ్యుల్ని నికోదేము గద్దిస్తాడు. ఏమనంటే, ఒకరిని మనం వినకుండా మనం తీర్పు తీర్చకూడదు కదా అని గద్దిస్తాడు. అతడు చెప్పేది వినకుండా మనం తీర్పు తీర్చకూడదు కదా అని ఈ నికోదేమే గద్దిస్తాడు. తర్వాత అరిమత్తయ్య యోసేపు యేసుప్రభు వారి యొక్క బాడీని తీసుకున్నప్పుడు ఈ నికోదేమే సహాయం చేస్తాడు అరిమత్తయ్య యోసేపు. ఇది మనం యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూడగలం. ఈ 3వ అధ్యాయంలో చూస్తాం నికోదేముని. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయంలో మళ్ళీ మనం నికోదేముని చూస్తాం. అక్కడ నికోదేము అక్కడ ఏం చేస్తాడంటే, సన్హెడ్రిన్ సభ మెంబర్ గా మిగిలిన పరిచయుల్ని గద్దిస్తాడు. ఒక వ్యక్తి తను డిఫెండ్ చేసుకోకుండా, తను చెప్పేది వినకుండా మనం ఎట్లాగా తీర్పు తీరుస్తాం అని యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఈ నికోదేము. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయంకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి శరీరం చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని అరిమత్తయ్య యోసేపు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు కదా సమాధి చేయడానికి. ఆ అరిమత్తయ్య యోసేపుకి తను సహాయం చేస్తాడు ఈ నికోదేము. ఈ నికోదేము మరి మనం ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం తన గురించి కొన్ని మాటలు ఉంటాయి. యూదుల అధికారి అని, పరిసయ్యుడు అంట. ఇతను ఈజ్ ఎ ఫారిసీ అండ్ ఈజ్ అ రూలర్ ఆఫ్ ది జ్యూస్. అప్పట్లో ఈ సన్హెడ్రిన్ సభకి 2 అధికారాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు రిలీజియస్ మ్యాటర్స్ కి వాళ్ళు అధికారులు. రోమా ప్రభుత్వం కింద సివిల్ మ్యాటర్స్ కూడా వాళ్ళకి అధికారం ఇవ్వబడింది. డబుల్ అథారిటీ ఉంది వాళ్ళకి. ఒక మత సంబంధమైన అధికారం ఉంది. రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది కాబట్టి వారు అపాయింట్ చేయబడిన కౌన్సిల్ కూడా వీరు సివిల్ మ్యాటర్స్ విషయంలో వాళ్ళలో ఒక మెంబర్ ఇతను. ఆయన ఏం చేస్తాడు, రాత్రి అందు వచ్చాడంట. వచ్చి ఏమంటున్నాడు, బోధకుడా అంటున్నాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని అంటున్నాడు. దేవుని నీకు తోడై ఉంటున్నాడు అని చెప్తున్నాడు. 3వ వచనం. 2వ వచనంలో రబ్బాయ్ అని పిలుస్తున్నాడు. ఇట్స్ గుడ్ ఆనర్, గౌరవిస్తా ఉన్నాడు. నువ్వు బోధకుడు అంటున్నాడు. వచ్చి దేవుని యొద్ద నుండి వచ్చావు. ఆయన ఏం చూస్తున్నాడో చూడండి. ఈరోజు మనము మన వ్యక్తిగత జీవితాల్లో రక్షించబడిన తర్వాత పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. వీఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ sanctification. ఆఫ్టర్ జస్టిఫికేషన్, నౌ వీఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ sanctification. మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. మనం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం బట్టి దేవుడు మనల్ని నీతిమంతుడిగా తీర్చారు. ఆ క్షణం నుంచి మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. దాంట్లో ప్రోగ్రెస్ అవుతున్నాం. క్రమక్రమంగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం ఆ పరిశుద్ధపరచబడే ప్రక్రియలో. ఈ పరిశుద్ధపరచబడే ప్రక్రియలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది. ఏంటంటే, ద వే యు సీ. నువ్వు చూసే సమస్తం, నువ్వు చూడటం చాలా ముఖ్యం. ఇక్కడ 3వ వచనంలో నికోదేముతో ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరైనా చదువుతారమ్మా? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. దేవుని రాజ్యం చూడటం.
ఫస్ట్ చూస్తే దాంట్లోకి ప్రవేశించడం. పరిశుద్ధపరచబడటంలో ఏంటంటే ఏదో మనకు తెలిసినట్టుగా పరిశుద్ధత ఇదే అనుకుని జీవించడం కాదు. అది ఒక రకంగా ఆక్రమించుకోవడం. మన జీవితాల్లో మనం ఒక మాట వింటాం, ఆత్మ సంబంధమైన క్రైస్తవులు లోకానుసారులు లేకపోతే నామకార్థ క్రైస్తవులు, వీళ్ళు స్పిరిచువల్ రా, వీళ్ళు జస్ట్ నామినల్ రా అనుకుంటాం కదా. కానీ ఒక ఆయన అన్నాడు, ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ అండ్ పొజెసింగ్ క్రిస్టియన్స్. అంటే క్రైస్తవులని చెప్పుకునే క్రైస్తవులు ఒకళ్ళైతే, ఆక్రమించుకునే క్రైస్తవులు మరొక గుంపు. మనం ఆక్రమించుకునే క్రైస్తవులుగా ఉండాలి, పొజెస్ చేయాల. ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిని ఏ విధంగా ఆక్రమించుకున్నారో ఆ విధంగా అట్లాంటి మోడల్ మనం స్పిరిట్ లో జరగాలి. అందుకని నికోదేముతో చెప్తున్నాడు, ఫస్ట్ యూ హ్యావ్ టు సీ ద కింగ్డమ్. ఇంకా కిందకి వెళ్తే దెన్ యూ విల్ ఆక్యుపై ఇట్, యూ విల్ ఎంటర్ ఇన్ టు ఇట్. సో పరిశుద్ధపరచబడటం అనేది ఒక రకంగా ఆక్రమించుకోవడం అనేది. నీవు నేను మన జీవితాల్లో ఈ జీవిత క్రైస్తవ యాత్ర ఏంటంటే వీఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ సాంక్టిఫికేషన్. సాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడటం. మనం ఈ పరిశుద్ధపరచబడటంలో దినదినాభివృద్ధి చెందుతా ఉన్నాం. ఈ పరిశుద్ధపరచబడటం ఎప్పుడు ప్రారంభమైంది? నీవు తిరిగి జన్మించినప్పుడు, లేదా యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన క్షణం నుంచి, ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన నీ కొరకు సిలువలో మరణించాడని, ఆయన నీ కోసం రక్తం కార్చాడని, నీవు నేను పాపులమని మనం ఒప్పుకొని, మన పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం చేత కడగబడ్డామే మొట్టమొదటిసారి. అప్పుడు మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. మన విశ్వాసం, దేవుడు మన విశ్వాసాన్ని బట్టి, యేసుక్రీస్తునందు మనం పెట్టిన విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఆ రోజు నుంచి పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. ఆ రోజు నీతిమంతులుగా తీర్చబడటాన్ని జస్టిఫికేషన్ అంటారు. ఇక ఆ రోజు నుంచి జరిగేదంతా, సమాధి వరకు కూడా జరిగేదంతా, ఆ ప్రయాణాన్ని సాంక్టిఫికేషన్ అంటాం. అంటే పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. ఈ పరిశుద్ధపరచబడుతూ ఉండే ఆ జీవితాన్ని దేవుడు ఆ జీవితంలో ఒక కోణం చూపిస్తా ఉన్నాడు, చూడటం. ఇక్కడ 3వ వచనం చూడండి. అందుకు యేసు అతనితో ఒకడు అంటే ఆ నికోదేముతో ఏమంటున్నాడంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యం చూడటం, నువ్వు ప్రార్థించినప్పుడు నీకు కనపడే దర్శనం, సూపర్ న్యాచురల్ గా నువ్వు చూసే ఆ భయంకరమైన దర్శనాలు అవ్వచ్చు, బహు మనోహరమైన దృశ్యాలు అవ్వచ్చు. నువ్వేం చూసినా సరే దాన్ని నువ్వు ఆక్రమించుకోవాలి ప్రార్థనలో. చాలా మందికి దేవుడు సూపర్ న్యాచురల్ సైట్ ఇప్పటికే ఇస్తాడు. మనం when you close your eyes in prayer you will see things. మరి నువ్వు ప్రార్థనలో కళ్ళు మూసుకున్నప్పుడు లేదా ప్రార్థించినప్పుడు నువ్వు చూసేవాడిగా ఉంటావు. ఇక్కడ ఏముంది వాక్యంలో? దేవుని రాజ్యంను చూడటం గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని వాక్యాలు నేను నోట్ చేశాను, ఒక రెఫరెన్స్ బైబిల్లో, అవి చదువుతున్నాం. నేను చదివేస్తాను గబగబా, టైం లేదు కాబట్టి. లోతు, ఆదికాండం 13:14. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము అన్నాడు. లోతు అబ్రహాం విడిచిపోయిన తర్వాత దేవుడు చెప్పాడంట, నీవు కన్నులెత్తి అన్ని వైపులా చూడు అన్నాడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చెదను. ఆదికాండం 13:14-15 చదివాను. 17వ వచనం, నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించి అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పి. చాలా వ్యూహాత్మకమైన మాటలు. చూడటం, సంచరించటం, అది నేను నీకు ఇస్తాను కాబట్టి నువ్వు చూడాలా అంటున్నాడు. 2 కొరింథీ 4:4,
దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. మనోనేత్రములు. ఈరోజు నీ మనోనేత్రములు ఏం చూస్తా ఉన్నాయి? చూడటం భలే కష్టం. మన ఫిజికల్ ఐస్ తో చూడటం భలే ఈజీ. మనోనేత్రాలతో చూడటం భలే కష్టం. ఎందుకు కష్టం అంటే వీ నీడ్ ద హోలీ స్పిరిట్ టు సీ థింగ్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ లేకుండా చూడటం వేరు, పరిశుద్ధాత్మతో చూడటం వేరు. చూడాలి. ఎలా చూడాలి? అదే నికోదేముతో చెప్తున్నాడు, నువ్వు నన్ను బోధకుడిగా చూస్తున్నావు, కానీ ఇశ్రాయేలీలు ఒకసారి దేవుడికి విరోధంగా పాపం చేసినప్పుడు పాయిజనస్ స్నేక్స్ ని దేవుడు పంపించాడు వాళ్ళ మీద. వాళ్ళు ఆ యొక్క విష సర్పాల చేత మరణిస్తా ఉంటే వాళ్ళు మోషే దగ్గరికి వచ్చి, అయ్యా, దేవునికి విరోధంగా మేము పాపం చేస్తాం, నీకు విరోధంగా కూడా పాపం చేస్తాం, మమ్మల్ని క్షమించండి అయ్యా అంటే అప్పుడు దేవుడు మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు ఈ మనుషుల కొరకు, ఇశ్రాయేలీ. అప్పుడు మోషేకి దేవుడు ఏం చెప్తాడంటే, ఒక ఎత్తడి సర్పం చేయించి మంచి హై ప్లేస్ లో పెట్టు. ఎవరైతే పాము కుట్టంగానే, పాము కరవంగానే ఆ హైట్ లో ఆ యొక్క సర్పాన్ని తేరి చూస్తారో వారు మరణించరు, నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు వైపు చూడాలి. సో పరిశుద్ధాత్మతో చూడటం, మనోనేత్రంతో చూడటం పరిశుద్ధాత్మ వల్లనే సాధ్యం అవుతుంది. ఏదైనా ఒక విషయాన్ని చూడటం, విశ్లేషించటం, ఏదైనా ఒక విషయాన్ని గ్రహించుకోవటం, లేకపోతే మన జీవితాన్ని ఒక దృక్పథం కలిగి ఉండటం, ఈ పరిశుద్ధపరచబడే ప్రక్రియలో ముందుకు వెళ్ళే మన జీవితాన్ని చూడటం, ఇది మనోనేత్రంతోనే సాధ్యం. ఈ మనోనేత్రంతో సరిగ్గా చూడాలంటే ఇట్స్ పాసిబుల్ ఓన్లీ ఫర్ ఎ born again పర్సన్. నువ్వు born again అయితే పరిశుద్ధాత్మతో చూస్తావు. పరిశుద్ధాత్మ లేకుండా మనోనేత్రంతో చూడొచ్చు. పరిశుద్ధాత్మతో మనోనేత్రంతో చూడటం వేరు, పరిశుద్ధాత్మ లేకుండా మనోనేత్రంతో చూడటం వేరు. పరిశుద్ధాత్మతో కలిసి మనోనేత్రంతో చూడటం అనేది నికోదేముతో సంభాషిస్తున్నాడు. సరే, ఈ మనోనేత్రంకి గుడ్డితనం కలుగజేయగలడంట సైతాను. ఎఫెసీ పత్రిక 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అనుంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయముని బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. విజ్ఞాపన ఎంత బాగా చేస్తున్నాడు చూడండి. ఎఫెసీ 1:17, 18, 19 చదివాను. మనోనేత్రంలో వెలిగింపబడేలాగున ప్రార్థన చేస్తున్నాడు. ప్రత్యక్షత అనే మనస్సు అనుగ్రహించబడేలాగా ప్రార్థన చేస్తున్నాడు. అయితే 2 రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఎలీషా గురించి ఒక మాట ఉంటుంది. ఎలీషా ఒక దగ్గర ఉంటాడు, ఒక పర్వతం కొండ మీద. అయితే సిరియా రాజు ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, ఇశ్రాయేలుని దాడి చేయాలని పలానా చోట ఆ ప్లేస్కి వెళ్ళి సైన్యాన్ని పెట్టండి అని తను రహస్యంగా తన అంతరంగ రూమ్స్ లో మాట్లాడుకునే ప్లాన్ దేవుడు ఎలీషాకు చూపించేస్తుంటాడు. అసలు వేరే దేశంలో ఉంటాడు, ఇశ్రాయేల్ దేశంలో ఉంటాడు ఎలీషా. శత్రు రాజ్యం వేరే దేశం, అది సిరియా దేశం. ఆ దేశము రాజుగారు తన అంతరంగ రూమ్స్ లో మాట్లాడుకునే మాటలు దేవుడు ఎలీషాకు బయలుపరిచినందువల్ల ఎలీషా ఏం చేస్తాడు, ఇశ్రాయేల్ రాజు కబురు పెడతాడు, సిరియా రాజు అక్కడ పలానా చోటుకు వచ్చి నేను దాడి చేయబోతున్నాడు, జాగ్రత్త. అలా చెప్తా ఉంటే ఇశ్రాయేల్ రాజు జాగ్రత్త పడి తను ఎక్కడ దొరకడు. అప్పుడు సిరియా రాజుకి మతిపోదు, మనలో ఎవడో గూఢాచారి ఉన్నాడు,
మనల్ని ద్రోహం చేస్తున్నాడు, వాళ్ళకి సమాచారం ఇస్తా ఉన్నాడంటే అప్పుడు సిరియా రాజు దగ్గర ఒక అతను అంటాడు, మనలో ఎవరు లేరు అయ్యా రాజుగారు, ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయనకి దేవుడు నీ బెడ్రూమ్ లో నువ్వేం ఆలోచిస్తున్నావు కూడా చెప్పేస్తాడు. అలాంటి వ్యక్తి అతను. అంటే అప్పుడు మహా గొప్ప సైన్యాన్ని పంపిస్తాడు ఎలీషాని క్యాప్చర్ చేయడానికి ఆ సిరియా రాజు. బట్ ఆ ఎలీషా ఉన్న ప్లేస్ అంతటి చుట్టూ సైన్యము, గుర్రాలు, రథాలు. అప్పుడు ఆ ఎలీషాకి ఒక ఒక హెల్పర్ ఉంటాడు, ఒక అసిస్టెంట్. వాడు కంగారు పడిపోతుంటాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఏమని? యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. అప్పుడు దాకా ఎవరు చూస్తున్నారు? ఇది ఎలీషా చూస్తున్నాడు. ఎలీషా చూపు నీకుందా? నాకుందా? ఉండాలి. ఎలీషా పనివాడు అది చూడలేకపోతున్నాడు. ఆ పనివాని కండ్లు తెరిచాడట దేవుడు. అప్పుడు చూశాడు. చూసారా? తర్వాత కొన్ని వాక్యాలు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయను. యేసుక్రీస్తు ప్రభు వారి లైఫ్ స్టైల్ చూసే లైఫ్ స్టైల్. ఏం చూస్తున్నాడంట? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఇంకా కొన్ని వాక్యాలు తీసుకుందాం. మనము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించాడు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేశాడంట పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను, అంటే మారు మనసు ద్వారా, పశ్చాత్తాపడటం ద్వారా. దయచేసి గమనించండి, పశ్చాత్తాపడటం అనేది మన ఇష్టం వచ్చినట్టు చేయలేం. దెర్ ఈస్ ఎ టైమ్ ఫర్ దాట్. ఇట్స్ కంప్లీట్లీ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాట్ యువర్స్. కంప్లీట్లీ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం పాపం చేస్తే, ఒకవేళ మనం అందరం పాపం చేస్తానని ఏదో ఒకటి చిన్న చితక ఈరోజు పాపం చేసి సాయంత్రం పశ్చాత్తాపడటం అవదని, అది చిన్న పిల్లల ఆటలాగా ఉంటుంది. ఒకవేళ తప్పు చేస్తే యూ హ్యావ్ టు వెయిట్ until the Holy Spirit give you the conviction. అంత ఈజీ కాదు. నిజమే, దేవుడు క్షమిస్తాడు. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయడం. 1 యోహాను 1వ అధ్యాయం. కానీ దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ దాట్. ఈరోజు పాపం చేసేసి సాయంత్రానికి ఒప్పుకున్నావులే, రేపు ఒప్పుకున్నాం కుదరదు. మారు మనసుకి ఒక టైమింగ్ ఉంటుంది. లేకపోతే పరిశుద్ధాత్మ మాత్రమే చేస్తాడు. కాబట్టి మనకి ఒప్పుదల ఇవ్వటం అనేది అది మన శక్తిలో లేదు, అది మన చేతిలో లేని పని. అందుకే మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు కృపిస్తాడని అంటాడు. ఆయన అహంకారులను ఎదిరిస్తాడంట, దీనులకి కృపిస్తాడంట. సో నికోదేము దగ్గరికి వచ్చినప్పుడు నికోదేము చెప్తా ఉన్నాడు. నికోదేము అడుగుతాడు, ఇది ఎట్లా సాధ్యం? నువ్వు తిరిగి జన్మిస్తానంటున్నావు, తిరిగి జన్మించడం గురించి చెప్తున్నావు కదా బోధకుడా, దేవుని రాజ్యం చూడటం గురించి చెప్తా ఉన్నావు. మరి ఈ యూదులకి అధికారి, పరిసయుడు, సన్హెడ్రిన్ సభ మెంబరు ఈజ్ ద బెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద జూయిష్ కమ్యూనిటీ. ఎ వండర్ఫుల్ సీజన్డ్ మ్యాన్. ఆయన వచ్చాడు, అతడు బోధిస్తాడు కూడా ధర్మశాస్త్రం. ఆయన అడుగుతున్నాడు, హౌ కెన్ ఐ బి బోర్న్ అగైన్?
ఒక వ్యక్తి పెద్దోడైపోయిన తిరిగి తల్లి గర్భంలో నుంచి మళ్ళీ ఎలాగా ఇదంతా నువ్వు చెప్తుంది అని అంటే అప్పుడు నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు పశ్చాత్తాపడాలి. పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావం ఇవ్వాలి. అది ఒక అనుభవం నీకోదేమో. అది తల్లి గర్భంలో నువ్వు మళ్ళీ పుట్టినంతగా నీకు ఉంటుంది ఆ అనుభవం. అప్పుడు నువ్వు చూస్తావు. అలాంటి అనుభవం పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే, గాలిని మనం ఫీల్ అవుతాం కానీ చూడలేం కదా. అలాంటి వ్యక్తుల్ని మనం పచ్చిగట్టేయగలం అంటూ నువ్వు చూడాల్సింది నన్ను, నీకోదేమో. నువ్వు చూడాల్సింది నన్ను. నువ్వు చూస్తున్నావు నన్ను, కానీ నన్నుగా చూడలా. నన్ను బోధకుడిగా చూస్తున్నావు, మంచివాడిగా చూస్తున్నావు, దేవుడి చేత పంపబడిన వాడిగా చూస్తున్నావు, దేవుడి తోడయున్న ఒక సూచక్రియలు చేసే ఒక బోధకుడిగా చూస్తున్నావు. నీ చూపు అంతవరకే ఉంది. నువ్వు చూస్తున్నావు కానీ ఇట్స్ లిమిటెడ్. కానీ నువ్వు చూడాల్సింది ఏంటంటే తేరి చూడాల. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు. చదువుదమ్మా, అది నికోదేముతో చెప్పిన మాటే. కిందకి వెళ్ళినప్పుడు 16వ వచనం, యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను నికోదేము కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. నశింపక నిత్య జీవం పొందినట్లు. యాక్చువల్గా నశించాలి, కానీ నిత్య జీవం పొందినట్లుగా నన్ను అనుగ్రహించాడు నికోదేము. నన్ను చూడు. ఎలా చూడాలంటే, నువ్వు నన్ను పలనాడు ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు ఆ యొక్క పాముల చేత కరవబడతా ఉన్నప్పుడు మోషే దేవుడికి మొరపెట్టినప్పుడు ఒక ఎత్తడి సర్పాన్ని చేయించి అందరు కనపడేటట్టు పైకి పెట్టాడు. పాము కరిసిన ప్రతి వ్యక్తి ఆ ఎత్తడి సర్పాన్ని చూసేవాడు. ఎలా చూసేవారంటే తేరి చూసేవారట. ఆ మాట దీంట్లో ఉంటది. ఎక్కడ ఉంటుందంటే 14:15 బ్రదర్. 14 చదవండి అమ్మా. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. ఆమేన్. ఈ విషయం బాగా తెలుసు నికోదేముకి. ఆ టైంలో, మోషే టైంలో ఏం జరిగింది, అసలు సర్పం తయారు చేయటం, సర్పం పైకి పెట్టి ఏంటి ఇదంతా అనిపిస్తుంది మనకి. అదొక మోడల్ అన్నమాట. నీవు పరిశుద్ధపరచబడుతా ఉన్నావు, నీవు ఈ యొక్క విశ్వాస యాత్రలో పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం కదా. మనం చేయాల్సింది ఏంటంటే, ఆ రోజు ఇశ్రాయేలీలు ఏ విధంగా చూశారో ఇక్కడి సర్పాన్ని, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి. యాక్చువల్గా చూపిస్తానే ఉంటాడు దేవుడు మనకి. మనమే సరిగ్గా చూడం. చూసిన పట్టించుకో. చూసిన ఆ దర్శనాన్ని ఏం చేయాలో తెలియక నిర్లక్ష్యం చేస్తాం. ఆత్మ సంబంధమైన పోరాడం ఆక్రమించుకోం. ఎదురుదాడి చేయం. ఎదురుదాడి మనుషులతో కాదు, నువ్వు చూసే దర్శనంలో ఆక్రమించుకో. చూసే విశ్వాసంగా ఉన్నాం. మరి ఆ యొక్క సర్పాన్ని వాళ్ళు తేరి చూశారంట. అప్పుడు ఏమైంది, వాళ్ళకి 2 జరిగినాయి. నశించిపోలేదు, కానీ నిత్య జీవం పొందటం జరిగింది. లైఫ్ లో ముందుకెళ్ళారు. సో ఈ యొక్క ప్రోగ్రెస్ లో, పరిశుద్ధపరచబడే ప్రోగ్రెస్ లో నికోదేముతో చెప్తున్నాడు, నువ్వు చూడాలి. చూసిన తర్వాత ఆ దేవుని రాజ్యాన్ని చూసే వ్యక్తిగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని చూసే వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు దాంట్లో ప్రవేశించే వ్యక్తిగా ఉంటావు. మనం ప్రవేశించాం ఆల్రెడీ. పొజిషనల్ గా మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకునే విషయంలో ప్రోగ్రెసివ్ గా దాన్ని ప్రవేశించాలి. దినదినాభివృద్ధి చెందే విషయంలో కూడా పరిశుద్ధత పొందే పరిశుద్ధపరచబడే విషయంలో దినదినాభివృద్ధి చెందుతున్నాం కదా మనం. ఆ విషయంలో దేవుని రాజ్యం ఆక్రమించుకుంటున్న విషయంలో కూడా దినదినాభివృద్ధి చెందే ఒక స్థితి మనకి ఇవ్వబడింది. అదొక డిజైన్, పొజిషనల్ అండ్ ప్రోగ్రెసివ్.
ఆ యొక్క స్థితిలో మనం చూసి ఆ యొక్క సమస్తాన్ని ఆక్రమించుకోవటమే దినదినాభివృద్ధి చెందటం. ఇంకొక పాయింట్ ఏదైనా చూద్దాము. 20వ వచనం, యోహాను 3:20. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించి తన క్రియలు దుష్క్రియలుగా కనపడుతున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చింది. 21వ వచనం చదివాను. 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చింది గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి. కొంతకాలం క్రితం నా హృదయాన్ని నేను పరిశీలించుకున్నప్పుడు దేవుడు నన్ను కొన్ని శోధనల నుంచి విడిపించలేక కాదు, ఆ శోధనల నుంచి బయటపడటం నాకు ఇష్టం లేక నాకు అర్థమైంది. అప్పుడు నేను చాలా ఆ డైరెక్షన్ లో ప్రార్థన చేసుకున్నాను. ఒక విషయంలో మనకి బయటపడాలని నిజంగా ఉంటే బయటేస్తుంది, కానీ ఆ బయటపడాలని ఆశ లేకుండా దాంట్లో నుంచి బయటపడేటట్టు ప్రార్థన చేయటం అనేది దానివల్ల ప్రయోజనం ఉండదు. బయటపడే ఆశని మనం ప్రార్థన చేయాలి, అప్పుడే బయటపడగలం అని నాకు అర్థమైంది. అయితే ఇక్కడ ఈ 1వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసుకున్నాం. దీంట్లో ముఖ్యంగా చూడటం, దేవుని రాజ్యాన్ని చూడటం, దేవుని రాజ్యాన్ని చూసి ప్రవేశించటం, దేవుని రాజ్యాన్ని చూడటం, దేవుని రాజ్యం చూసి ప్రవేశించటం. అయితే చూడటం అనేది మనోనేత్రంతో చూడటం. మీ మనోనేత్రంతో చూడటం అనేది పరిశుద్ధాత్మ వలన సాధ్యం అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. అయితే ఒకటి, నువ్వు చూసేదంతా క్రీస్తే. పరిశుద్ధాత్మతోటి మనోనేత్రంతో నువ్వు చూసే దేవుని రాజ్యము ఇట్స్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభువే. అది నువ్వు చూసే సమస్తం. అందుకే మోషే సర్పాన్ని ఏ విధంగా ఎత్తాడో అలా నన్ను చూడాలి నికోదేము. ఇదంతా ఆలోచించుకుంటా ఉన్నాడు నికోదేము ఆ తర్వాత. అందుకని సన్హెడ్రిన్ సభలో తన్ని అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉంటే, అరే అట్లా ఎలా చేస్తారు మీరు? యేసుక్రీస్తు అనే ఈ వ్యక్తి తన కోసం తను మాట్లాడుకునే ఛాన్స్ ఇవ్వకుండా తీర్పు తీరుస్తారా అని ఎదిరించడాన్ని. ఆ నెక్స్ట్ యేసుప్రభు వారు శిలువలో మరణించిన తర్వాత ఆయన బాడీని అరిమత్తు యేసేపు సమాధి చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు పబ్లిక్ ని, సమాజాన్ని లెక్క చేయకుండా వచ్చి అరిమత్త యేసేపుకి బహిరంగంగా హెల్ప్ చేస్తాడు. మనోనేత్రాలు పరిశుద్ధాత్మ సహాయంతో చూడటం గురించి నికోదేముతో మాట్లాడాడు దేవుడు. ఆ చూసేది నన్నే అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ విషయాన్ని తన హృదయంలో ఒక గుప్త నిధిని దాచుకున్నాడు. తన జీవితం మారిపోయి ఈ రోజు మనం కొన్ని పాఠాలు దీని ద్వారా నేర్చుకున్నామని సవినయంగా మనం చేస్తూ మీరందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గూడపేట ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. మరి చాలా చక్కని విషయాలు చెప్పారు. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎక్సజెసిస్, ఐసజెసిస్, నీళ్లు మరి బావిలో నుండి నీళ్లు తోడుకోవాలి కానీ బకెట్తో పోయకూడదు. ఆ విషయం చాలా చక్కగా చెప్పారు. మనకు అనుకూలంగా బైబిల్ని చదవకూడదని, బైబిల్ ఎలా చదవాలో చక్కగా వివరించినందుకు, అట్లాగే యేసు ప్రభుకి నికోదేముకి మధ్య జరిగిన సంభాషణ పరిశుద్ధపరచబడటం ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలని, దేవుని రాజ్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో మనోనేత్రంతో మనం ఎలా చూడాలో మరి చక్కగా మాకు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరు పాస్టర్ గారు ఉన్నట్లేరన్నా? మీరు ప్రేయర్ చేయండి అమ్మా. తేజ గారిని చేయమంటా అన్న. సరే. తేజ అన్న మీరు చేయండి అన్న ముగింపు ప్రార్థన.
ఒకవేళ తేజ గారు సిద్ధంగా లేకపోతే కాటన్ బ్రదర్ మీరు ఓకే. మీరు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. కాట్నయ్య గారు. ప్రార్థన చేసుకుందాం అండి. కృపగల తండ్రి, పరిశుద్ధ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి మీ ప్రాతకాల సమయంలో తండ్రి మీ యొక్క దైవ సేవకుల చేత ప్రభ మేము దిద్దబడిన ప్రతి వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, మా జీవితాల్లో ప్రభ ఏది మరుగై ఉన్నదో తండ్రి అది మా కండ్లకు విప్పి చెప్పిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక మార్ల తండ్రి మేము ఏదో ప్రభ ఊహించుకుంటూ తండ్రి మా యొక్క జీవితాన్ని తండ్రి ఆత్మీయంగా వెళ్తుందని నమ్ముతూ ప్రభ ముందుకు వెళ్తున్నప్పుడు తండ్రి నైనా నీవు దిద్దుతున్న ప్రతి స్థితిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే కదా ప్రభా, కడవరి దినాల్లో ఉన్నాము. మా జీవితాలు నాయన నిత్యమైన నీ మార్గంలో నడవలసి ఉంది తండ్రి. ఆ నడిచే మార్గము తండ్రి నీవు బోధపరుస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఆత్మ కార్యములు గొప్పవి తండ్రి. నువ్వు ప్రేరేపించి నేను మాకు ఏ సమయంలో తండ్రి ఏ వాక్యం ఇవ్వాలో తండ్రి అది మాకు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. చిన్న మందును ఆస్వాదించి దీవించండి తండ్రి. మేము ఏదో గాలి కొట్టుకుపోయినట్లు తండ్రి నేను ఈ యొక్క జీవంలో కూడుకోవడం లేదు కదా తండ్రి. ఒక స్థిరమైన విశ్వాసంతో తండ్రి, బలమైన విశ్వాసంతో తండ్రి మేము స్థిరపడ్డం మాత్రమే కాదు తండ్రి నైనా మేము కూడా వేరే వారికి తండ్రి చెప్పి తండ్రి వారిని స్థిరపరచడానికి తండ్రి సహాయం చేయడానికి తండ్రి మీరు కృప చూపిస్తున్నారు తండ్రి. నన్ను ఆస్వాదించి దీవించే దేవుడు తండ్రి. ఈ యొక్క విశ్రాంతి దినంలో తండ్రి మీరు అనుగ్రహించిన తండ్రి ఈ గొప్ప వాక్యం బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, మా పాపాలు క్షమిస్తే పడితే తప్ప తండ్రి మేము నూతన జన్మ ఎత్తలేము తండ్రి. నైనా మళ్ళా నూతన జన్మ ఎత్తాలంటే తండ్రి నైనా నిన్ను మాత్రమే తండ్రి మేము ఆరాధించాలి, సేవించాలి, మీ పాదములు తడపాలి తండ్రి. తడిపితే తప్ప తండ్రి మీ యొక్క కరుణ హస్తములతో తండ్రి మమ్మల్ని తండ్రి హక్కులు చేర్చుకోరు తండ్రి. నన్ను చేర్చుకుని వాళ్ళ అక్కడ సహాయం చేసి నడిపించమని బ్రతిమాలుకున్నాం తండ్రి. మరొకసారి తండ్రి ఈ యొక్క జూమ్ మీటింగ్స్లో ప్రభా ఇంత నీ చిత్త ప్రకారం జరిగించడానికి తండ్రి సహాయం చేస్తున్న వారందరిని ఆశించి దీవించండి తండ్రి. మరి దేవుని చేత ప్రేరేపింపబడి తండ్రి నేను ఈ యొక్క జూమ్ని పెట్టిన తండ్రి నీ యొక్క బిడ్డ తండ్రి బాబీ రత్నాకర్ బట్టి తండ్రి, కోర్ కమిటీని బట్టి తండ్రి నైనా ఎవరు చేయలేని కార్యం తండ్రి. నైనా పరిస్థితులు ఎలాగున్నా సరే తండ్రి జాన్సన్ తండ్రి ఎక్కడ ఉన్న విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే దూర ప్రాంతాల్లో ఉన్నా సరే తండ్రి అవకాశం లేని సమయంలో కూడా తండ్రి ఈ యొక్క జూము తండ్రి నేను నీ నామం నిమిత్తమే తండ్రి జీవముగా ఉంచినందుకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. సహాయం చేస్తున్నా గోడుపాటి బట్టి కూడా వందనాలు చేస్తున్నాం తండ్రి. ఇంకను తండ్రి ప్రసిద్ధగాను తండ్రి ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్న వారందరూ తల్లిని బట్టి కూడా వందనాలు తెలుస్తున్నాం తండ్రి. నిజమే ప్రార్థన జీవితం తండ్రి మాకెంతో అవసరమై ఉంది తండ్రి. నైనా విన్నవాడు నీవు తండ్రి, ప్రార్థన నెరవేర్చే దేవుడు నీవే తండ్రి. మా జీవితాలు చక్కబడుతున్నాయి అంటే తండ్రి కేవలం నీ ప్రార్థన ప్రభా మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టే తండ్రి చక్కబడుతున్నాయి తండ్రి. అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతున్నాయి తండ్రి. ఈ పరిశుద్ధ దినములో తండ్రి మేము ఏదో నామమాత్రంగా వెళ్ళకుండా తండ్రి ఒక శక్తితో తండ్రి ఒక బలముతో తండ్రి సన్నిధానంలో తండ్రి మేము చేయబడుతున్న ప్రార్థనలో ఆరాధన స్థుతి సమస్తము తండ్రి నీకు మహిమకరముగా తండ్రి విను వాక్యం తండ్రి గ్రహించలాగున సహాయం చేసి నడిపించమని ఈ పరిశుద్ధమైన దినములో ప్రవేశించడానికి సహాయం చేసిన దేవ నీకే వందనాలు తెలుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభలు మీకు అర్పిస్తూ మా ప్రభుని రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. పరలోక ప్రార్థన చేసుకుందామండి. పరలోక మందన నీ నామ పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తము పరలోక మంద నెరవేరుతున్నట్టు భూమి అందరూ నెరవేరును కాక. మానదిన ఆహారం మీద మాకు దయచేయము. వాడిని అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని సోదరులను తేక దృష్టి నుండి తప్పించము.
ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఎన్నువి తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రభు, దీవెనలు నేను ఇవ్వలేనండి. అందరికీ నా ధన్యవాదాలు అండి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహా గొప్ప కృపయు, పరిశుద్ధాత్మ దేవుని మహా కనికరం కలిగిన ఆయన సహవాసం మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, ఈ యొక్క వీడియో వించిన వారందరికీ కూడా దేవుడు తోడైండి నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. వాక్యం అందించిన బాబీ అన్నకి, అలాగే ప్రార్థించిన కాటనయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. అందరికి ముగించుకుందామండి.